ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ రోజు అనగా అల్లాదుర్గ మండలం గడిపెద్దపూర్ గ్రామంలో జిల్లా పరిషత్తో సీఈఓ శ్రీ సిహెచ్ ఎల్లయ్య గారు అదేవిధంగా గడిపెద్దపూర్ గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించి సర్వేను పర్యవేక్షించారు. సర్వే చేయుచున్న టీచర్లను కూడా బాగా చేయవచ్చున్నారని అభినందించారు. ఇక సర్వేను ఎలాంటి తప్పులు లేకుండా స్పీడ్గా చేయాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. ఇక గడిపెద్దపూర్ గ్రామానికి చెందిన ఒక ప్రణయ్ అనే అంగన్వాడీ టీచర్ ఇప్పటి వరకు కూడా 135 ఇండ్ల సర్వేను పూర్తి చేశారు. వారిని ప్రత్యేకంగా జెడ్సీఓ ఎల్లయ్య అభినందించారు. అనంతరం గడిపెద్దపూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇక వడ్ల తేమాన్ని మ్యాచ్ చూస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకుని అనంతరం తేమ శాతాన్ని పరిశీలించారు. వారి వెంట ఎంపీడీఓ ఎన్ చంద్రశేఖర్ గారు అదేవిధంగా సూపరింటెండెంట్ కె శంకర్, ఇక పంచాయతీ కార్యదర్శులు రాములు, మౌనిక, మహేశ్వరి, ప్రణయ్, కల్పన పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సామాజిక ఆర్థిక విద్యకు సంబంధించినటువంటి సమగ్ర సర్వే చేస్తున్నాం. అందులో భాగంగా గడిపెద్దపూర్ విలేజ్ని సందర్శిస్తున్నాం. ఎందుకంటే ఎన్యూమరేట్ చేసేది కరెక్ట్గా చేస్తున్నారు అనేది చూస్తున్నాం. బాగా చేశారు. అంటే నేను ఫస్ట్ ఒక చెక్ చేసి బాగా సాటిస్ఫాక్షన్ ఉంది. కాబట్టి ఇదే రకంగా కంటిన్యూ చేయమని చెప్పినాం. ఇంకోటి ఏంటంటే కొద్దిగా స్లో అయినా క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అవుద్దని చెప్తున్నాం. వర్క్ విషయంలో కొద్దిగా స్లో అయినా కానీ క్వాలిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అది చెప్తున్నాం. ముఖ్యంగా ప్రజలు ఏమీ అపోహపడద్దు. ఎందుకంటే ఇది ఓన్లీ మన స్టేటస్ చెప్పడానికే. ఇది ఏదో దీంతో తీసుకొని ఏమో చేస్తామని కాదు, లేకుంటే మాకేమో ఆస్తులు తెలియగానే ఏమో తీసుకోమని కాదు. ఓన్లీ స్టేటస్ తెలియజేయడానికి, అంటే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏది, సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా పరిస్థితి ఏదో తెలుసుకోవడానికి సర్వే చేస్తున్నాం. అందులో భాగంగా ఎన్యూమరేటర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ అయింది. ఇప్పుడు లైన్లో పడ్డది, అంటే గాడిలో పడ్డది. ఈ 1 వీక్లో ఆల్మోస్ట్ పూర్తి కావడానికి అవకాశం ఉంది. కాబట్టి చెప్తున్నాం, ప్రజలు కూడా నిస్సందేహంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎవరి ఇన్ఫర్మేషన్ పక్కలో చెప్పరు. సపోజ్ ఈ ఇంటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పక్కన చెప్పరు, అక్కడ క్లోజ్ చేస్తారు. అది ఓన్లీ డాటా చేసి పక్క పెట్టేస్తారు. సో ఇన్ఫర్మేషన్ అది చాలా సీక్రెట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఏదో మా విషయాలు తెలుస్తాయని చెప్పి ఆధారపడాల్సిన అవసరం లేదు, అందులో అపోహపడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరిది వాళ్ళకి సీక్రెట్ ఉంటుంది. ఓన్లీ అఫీషియల్గా చేసి ఎన్యూమరేటర్కు, ఆ సూపర్వైజర్కు, కన్సర్న్ ఎంపీడీఓ తప్ప ఎవరికి తెలియదు విషయం. కాబట్టి అది ప్రజలు కూడా ఏమి అపోహపడద్దు. ఉన్నది ఏంటంటే వాస్తవమైన పరిస్థితి ఏంది, వాళ్ళ రాజకీయ నేపథ్యం ఏంది, వాళ్ళ విద్యాపరంగా ఏముంది, వాళ్ళ సామాజిక పరంగా ఏముంది, కూలపరంగా ఏ విధంగా తెలుసుకోవడానికి ఇదంతా చేస్తున్నాం. కాబట్టి ఇందులో ఎలాంటి దాపరికం కానీ లేకుంటే దీనివల్ల ఇంకా ప్రభుత్వం వచ్చే స్కీమ్స్ ఏదో తీస్తున్న అపోహ అసలే అవసరం లేదు. ఎందుకంటే దీన్ని బట్టి ఇంకా బెటర్ డిజైన్ చేయడానికి అవకాశం వస్తుందని చేస్తాం. ఇంకా కుటుంబానికి ఏ విధంగా మనం సాయం చేస్తామని చెప్పి ఆలోచించడానికి సర్వే చేస్తుంది తప్ప ఉన్నది తీసుకోవాలని చెప్పి అని ఈ అపోహలు మాత్రం దయచేసి పబ్లిక్ పెట్టుకోవద్దని తెలియజేస్తాం.